రైట్ ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల లడ్డు తయారీలో కల్తీ ఆరోపణల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో దీక్ష విరమించేందుకు తిరుమలకు వచ్చారు డిప్యూటీ సీఎం పవన్. అలిపిరి నుంచి కాలినడకన తిరుమల చేరుకున్నారు ఆయన. ఇవాళ రత్తే గాయత్రి సదరన్ గెస్ట్ హౌస్ లో బస చేయనున్నారు. అనంతరం రేపు ఉదయం స్వామివారిని దర్శించుకుని దీక్ష విరమించనున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. రైట్ సురేష్, ఇప్పటికే చెప్పుకుంటే తిరుమల లడ్డు తయారీలో కల్తీ ఆరోపణ నేపథ్యంలో అటు పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష నేటితో ముగినుంది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే ఆయన కాలి నడకన అటు తిరుమలకు కూడా చేరుకున్నారని కూడా తెలుస్తుంది కదా, పూర్తి డీటెయిల్స్ ఏంటి? రత్న, ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రధానంగా ప్రసాదం లడ్డులో ఉపయోగించేటువంటి నెయ్యి కల్తీ విషయంలో వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో వచ్చిన రోజు నుంచి కూడా ఇటు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఒక దీక్ష చేపట్టారు. ఆ దీక్ష ప్రాయశ్చిత్త దీక్ష రేపటితో 11 రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఇటు తిరుమలకి ఈరోజు సాయంత్రం 4 గంటలకి బయలుదేరి ఇటు తిరుమలకి కాలినడకను కూడా దాదాపుగా 3550 మెట్లు ఎక్కి యొక్క తిరుమలకి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ తిరుమలకి పూర్తిగా చేరుకున్న తర్వాత ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి గాయత్రి సదనంలో ఆయన గెస్ట్ హౌస్లో కూడా ఈరోజు బస చేయనున్నారు. ఈ రోజుతో పాటు రేపు 2 రోజుల పాటు ఈ యొక్క తిరుమలలోనే బస చేయనున్నారు. అయితే మొత్తం మీద ఇటు 3 రోజుల పాటు ఈ యొక్క పర్యటన అయితే పూర్తిగా ఈ యొక్క భక్తి భావంతో తిరుమల తిరుపతిలోని ఈ యొక్క పర్యటన కూడా కొనసాగుతుంది. 3వ రోజు వారాహి సభతో కూడా ఈ యొక్క పర్యటన పూర్తిగా ముగిస్తుంది. అయితే ఏదైతే పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష మొదలుపెట్టిన రోజు నుంచి అనేక దేవాలయాల్లో ఈ యొక్క ప్రాయశ్చిత్త పూజకి సంబంధించిన దీక్షకి సంబంధించినటువంటి అనేక దేవాలయాల్లో కూడా పూజా కార్యక్రమాలు, శుద్ధి కార్యక్రమాలు చేసిన తర్వాత లాస్ట్గా చివరగా ఈ యొక్క దీక్ష విరమణకి ఇటు తిరుమలకి రావాలన్న ఉద్దేశంతో పూర్తిగా ఈ యొక్క కాలినడకనే ఈ యొక్క తిరుమలకు చేరుకొని ఈ యొక్క తిరుమలలో ఉన్నటువంటి 3 రోజుల పాటు ఈ యొక్క పర్యటన కూడా సవ్యంగా జరిగే విధంగా కూడా ఇక్కడ టీటీడీ అధికారులు కూడా ఏర్పాటు జరిగింది. అయితే ఏదైతే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో ఇటు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ లడ్డుకి ఉపయోగించినటువంటి కల్తీ నెయ్యి ఇటు జంతు అవశేషాలు కలిపారన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఇటు భారతదేశంలోని ఇదంతా ఒక హాట్ టాపిక్గా నడుస్తున్న నేపథ్యంలో ఈ యొక్క ప్రాయశ్చిత్త దీక్షగా తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఈరోజు ఆ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి పూర్తి కాలినడకన కూడా అలిపిరి మొదటి మెట్టు నుంచి లాస్ట్ మెట్టు వరకు నడుచుకుంటా పవన్ కళ్యాణ్ పైకి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మనం చూడొచ్చు. అయితే దీంట్లో భాగంగా రేపు ఆ యొక్క 9:15 తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఈ యొక్క దీక్ష కూడా విరమణ చేసుకుంటారు. విరమణ చేసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి అన్నప్రసాదం, అదేవిధంగా వెంగమాంబ ఏదైతే ప్రసాదం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి అక్కడ తనిఖీలు నిర్వహించి అక్కడ ఏ విధంగా అన్నప్రసాదం జరుగుతుందన్న విషయాలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. దాంతోపాటు ఇక్కడ లడ్డు తయారీ, ఇటు లడ్డు గోడౌన్కి సంబంధించినటువంటి యొక్క ప్రాంతానికి వెళ్ళి అక్కడ కూడా అధికారులతో చర్చించి అక్కడ ఉన్నటువంటి వాటిని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తారు. తర్వాత రేపు రాత్రికి అదే గాయత్రి సదనంలో బస్ చేసి ఎల్లుండి తిరుమల నుంచి కిందకి తిరుపతికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారాహి సభ, ఇక్కడ సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఈ యొక్క వారాహి సభని ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి కొంతమంది హిందూ సంఘాల వారితో కూడా చర్చించి ఈ యొక్క సనాతన ధర్మం గురించి కూడా అక్కడ మాట్లాడతారు అనేది కూడా ఇప్పటి వరకు మనకైతే సమాచారం ఉంది. అయితే మొత్తం మీద కూడా ఏదైతే ఈ తెలుగు 2 రాష్ట్రాలతో పాటు భారతదేశంలోని ఈ యొక్క లడ్డు వివాదం అయితే కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు పవన్ కళ్యాణ్ ఈ యొక్క ప్రాయశ్చిత్త దీక్షకి రేపు ఈ యొక్క దీక్ష విరమణ కూడా జరుగుతున్న నేపథ్యంలో ఈ పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడ పర్యటన అయితే చేపట్టినటువంటి పరిస్థితి అయితే తిరుమలలో ఉంది. రత్న, రైట్, థ్యాంక్ యూ సురేందర్.